చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే సర్జరీ అయిపోయింది కదా, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. ఆ రెస్ట్ తీసుకోవడం వల్లే రికవరీ అనేది చాలా స్లోగా ఉంటుంది. సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ ఎందుకు అవసరం? హాయ్, దిస్ ఈస్ డాక్టర్ శైలజ, స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్. సర్జరీ అయిపోయిందంటే ప్రాబ్లం సాల్వ్ అయిందా? కేవలం సర్జరీతోనే రికవరీ పూర్తవుతుందా? అన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు సర్జరీ అయిపోయిన తర్వాత చాలామందికి నొప్పి, వాపు, స్టిఫ్నెస్ రావడం, వీక్గా ఉండడం ఇవన్నీ కామన్గా చూస్తాం. సో అందుకే ఫిజియోథెరపీ కావాలి. సో ఫిజియోథెరపీ ఎందుకు ఉపయోగపడుతుందంటే నొప్పిని తగ్గిస్తుంది, వాపుని తగ్గిస్తుంది, మజిల్స్ని మళ్ళీ స్ట్రెంథనింగ్ చేస్తుంది. అలాగే బెడ్ మీద వచ్చే స్టిఫ్నెస్ని తగ్గిస్తుంది. మీరు డైలీ యాక్టివిటీస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకి మోకాల సర్జరీ కానీ, లేదంటే భుజంకి సర్జరీ చేసినప్పుడు, నడుముకి సర్జరీ చేసినప్పుడు ఫిజియోథెరపీ అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే మళ్ళీ మీరు ప్రాపర్గా నడవాలన్నా, లేదంటే ఏమైనా లిఫ్ట్ చేయాలన్నా, మీ డైలీ యాక్టివిటీస్ చేయాలన్నా ఖచ్చితంగా ఫిజియోథెరపీ ఉపయోగపడుతుందండి. సో సరైన టైంకి ఫిజియోథెరపీ తీసుకోవడం వల్ల చాలా సేఫ్గా, ఫాస్ట్గా రికవరీ అనేది ఉంటుంది. ఫిజియోథెరపీ అంటే హెవీ ఎక్సర్సైజ్ చేయడం అనుకోవడం ఇది ఒక పెద్ద అపోహ అండి. సో ఓల్డ్ ఏజ్ వాళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఉంటాయి. అంటే చైర్లో కూర్చోబెట్టి ఎక్సర్సైజ్ చేయించవచ్చు. సింపుల్ మూమెంట్స్ చేపిస్తాము. ఎలా నడవాలి అనే గేట్ రైట్ మాత్రం ఉంటాయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఫిజియోథెరపీ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.